వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. బోయిన్పల్లిలోని VR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 8వ వార్షికోత్సవ వేడుకలు. ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్సీ మైనారిటీ సలహాదారులు షబీర్ అలీ, కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్, పార్టీలకు అతీతంగా నేతలు హాజరై VR హాస్పిటల్ ఎండీ నందకిషోర్కు, హాస్పిటల్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారికి హాస్పిటల్ ఎండీ నందకిషోర్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షబీర్ అలీ, జంపన్న ప్రతాప్, శ్రీ గణేష్లు మాట్లాడుతూ ఈ హాస్పిటల్ ఇంకా ముందు ఎదగాల, ఈ హాస్పిటల్లో పేషెంట్లు సరైన ట్రీట్మెంట్ దొరకాల. కొందరు పెద్ద పెద్ద హాస్పిటల్లో డబ్బులు మనిషి చనిపోతా అంటే కూడా వెంటిలేటర్ పెట్టి ఏదో పైసలు లాగాలని చూస్తారు. కానీ కొన్ని హాస్పిటల్స్లో ఒక సేవ చేసి ఆ వ్యక్తిని ప్రాణాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు. దాంట్లో VR హాస్పిటల్కి ఒక మంచి పేరు ఉన్నది. పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేసి ఇప్పుడు నందకిషోర్ గారు సొంతంగా ఓన్గా ఈ హాస్పిటల్ రన్ చేస్తున్నారు. ఇలాంటి చారిటీ మంచి చేస్తున్నారని ఇలా నిజామాబాద్కి లొకేషన్ అమ్మాలి ఒక హాస్పిటల్ మళ్ళీ అన్నీ కూడా నిజామాబాదే. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పోతున్నా. ఈ యొక్క కార్యక్రమానికి అంత దూరం వెళ్ళి వచ్చి ఇనాగరేట్ చేసి ముందు అక్కడ రేపు క్రిస్మస్ సీఎం గారు మెదక్ చర్చ్కి వస్తున్నారు. ఆ అరేంజ్మెంట్స్కి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. ఎనీహో ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. మీరందరికీ ఈ హాస్పిటల్ వల్ల ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు సిటీ స్కాన్. ఎక్కడన్నా పోవాలంటే హైదరాబాద్ లేకపోతే మన కోపల్లి పోవాలి. ఇలా మాత్రం అన్ని ఫెసిలిటీస్ మున్సిపాలిటీ నుంచి డయాలిసిస్ కూడా పెట్టారు. ఇక ఓల్డ్ బోయినపల్లి కాకపోతే కొత్త బోయినపల్లి తయారు చేసి ధన్యవాదాలు. ఈరోజు VR హాస్పిటల్ 8వ సంవత్సరాల శుభాకాంక్షలు. ఇక్కడ విశేషం మా అన్నలు పెద్దలు మా ఎదురుపై గారికి, మా తమ్ముడు పాండు గారికి, ముస్లిం బోర్డు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అలాగే నందకిషోర్ గారికి. ఇక్కడ చూస్తూ ఉన్నాము పట్ల ఎట్లా ఉంటే ఈరోజు హాస్పిటల్ ఎట్లయింది. ఎవరైనా కష్టపడితే దాన్ని ఇక పెట్టండి. దానికి ఆదేశం తీసుకోవాలి నందకిషోర్ గారికి. చిన్న మెడికల్ రిప్రజెంట్ ఉండే ఈరోజు మెడికల్ హాస్పిటల్లో మందు సప్లై చేస్తుంటే హాస్పిటల్ పెట్టి హాస్పిటల్ పెట్టేదాకా డాక్టర్ లేకున్నారు చూపెట్టిండు. ఇది కొన్ని కాదు, నెక్స్ట్ కుప్పల్ని కూడా మధ్య ప్రస్తుతం హాస్పిటల్ పెట్టాలి. దానికి మన తెలుగుపై ఆశీర్వాదం ఉండాలి. అన్ని పర్మిషన్ ఇచ్చారా చెప్తారు. VR హాస్పిటల్ 8th ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా యజమాన్యానికి, వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ హాస్పిటల్ సెలబ్రేషన్లో పాల్గొనడం. 8 ఇయర్స్ అంటే చిన్న విషయం కాదు. వారితో మాట్లాడుతుంటే సామాన్య మెడికల్ రిప్రజెంటేటివ్ నుంచి ఇంత పెద్ద హాస్పిటల్ స్థాపించిన తర్వాత 8 సంవత్సరాలు నడవాలంటే ఈరోజు ఎంతో కాంపిటీషన్స్ ఉన్నాయి. అయినా కానీ హాస్పిటల్ నడిచిందంటే వీరిలో ఉన్న నాణ్యత, వీళ్ళ దగ్గర ఉన్న డాక్టర్లు, వీళ్ళ ఫీజర్స్ తోటే 8 సంవత్సరాలు నడవగలిగింది. ఏదైనా కూడా ఒక టీం వర్క్ లేకుంటే నడవదు. ఈరోజు కాంపిటేటివ్ మార్కెట్ కాబట్టి నాణ్యత లేకుంటే కూడా ఎవరు రారు. 8 సంవత్సరాలు నడిచిందంటే చిన్న విషయం కాదు. వీరి దగ్గర కూడా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇక్కడ పెట్టుకొని మన పోలీసు వాళ్ళ ఆరోగ్య భద్రత కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇక్కడ క్యాష్లెస్ స్కీమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ హాస్పిటల్లో సేవలు సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఇలాంటి బ్రాంచెస్ కంటోన్మెంట్ వ్యాప్తంగా ఇంకా కూడా చాలా పెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం అంతా పెడితే కూడా సంతోషం. వీరు హాస్పిటల్స్ బాగా నడవాలి, ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని మన